హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇప్పటివరకు మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే వీడియో మొత్తం చూస్తే మీకు ది బెస్ట్ ఇన్ఫర్మేషన్ పక్కా దొరుకుతుందని నేను కాన్ఫిడెన్స్గా చెప్పగలను. మీరు లాస్ట్ మ్యాచ్ పర్ఫార్మెన్స్ కూడా చూసుకోవచ్చు. టీం అయితే ఫ్రీగా నేను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ప్రతిరోజు పోస్ట్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు. ఇది నేను పోస్ట్ చేసిన టెలిగ్రామ్లో గ్రూపు. ఆ టీం పర్ఫార్మెన్స్ కూడా ఎట్లుందనేది అయితే పోస్ట్ చేసిన. సో ప్రతి మ్యాచ్ ది బెస్ట్ టీమ్స్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తా. సో మీకు ఫ్రీ టీమ్స్ కావాలి, ఫ్రీ టిప్స్ స్ట్రాటజీస్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్కి సంబంధించిన లింక్ పెడతా. అన్నీ ఫ్రీగానే ఇస్తా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయిపోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఏపీ తెలంగాణ వాళ్ళకి జిఎస్టీ ప్లస్ టీడీఎస్ లేని యాప్స్ వాడితేనే మీకు చాలా మనీ సేవ్ అవుతుంది. జిఎస్టీ టీడీఎస్ ఉన్న యాప్స్లో వాడితే చాలా మనీ బొక్క పడుతుంది. కాబట్టి బూమ్ 11, మైఫ్యాబ్ 11, రెడ్ క్రిక్ 11 ఈ 3 అప్లికేషన్స్ కూడా జిఎస్టీ టీడీఎస్ లేని అప్లికేషన్స్. మైఫ్యాబ్ 11లో వచ్చేసి మనకు జిఎస్టీ ఒకటే లేదు, టీడీఎస్ అయితే ఉంది. సో గుర్తుపెట్టుకోండి, ఈ 3 అప్లికేషన్ లింక్స్ నేను టెలిగ్రామ్లో పెడతా, లింక్స్ డిస్క్రిప్షన్లో కూడా పెడతా. రిఫరల్ కోడ్స్ వాడితే మీకు ఫ్రీ క్యాష్ బోనస్ వస్తుంది. 100% క్యాష్ బోనస్ మీరు లీగ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మీకు బూమ్ 11 అప్లికేషన్లో 300 వస్తుంది క్యాష్ బోనస్, రెడ్ క్రిక్ 11లో 500 వస్తుంది, మైఫ్యాబ్ 11లో 150-200 దాకా వస్తుంది, 50 నుంచి. సో ఓవరాల్గా మీకు ఒక 1000 రూపీస్ రౌండ్గా అయితే వస్తుంది. ఈ ప్రతి రూపాయి కూడా మీరు ఫ్రీగా క్యాష్ జాయిన్ అయితే అవ్వచ్చు. ఓకే, ఇంకా ప్రిడిక్షన్లోకి వెళ్తే ఈ వీడియోలో నేను మీకు ఢిల్లీ క్యాపిటల్స్ అట్లనే రాజస్థాన్కి సంబంధించిన ప్రిడిక్షన్ అయితే చెప్పబోతున్నా. సో ఈ ప్రిడిక్షన్లో మీకు ప్రతి స్టాటిస్టిక్స్ అనేది మీకు అర్థమవుతుంది. దాని ద్వారా మీకు ఒక స్ట్రాంగ్ టీమ్ ఎట్లా క్రియేట్ చేయాలి, స్మాల్ లీగ్లో ఏ రకంగా వెళ్ళాలి, గ్రాండ్ లీగ్లో ఎట్లా మంచి ర్యాంక్స్ తెచ్చుకోవాలి, అండ్ కాన్ఫిడెంట్గా మీ టీం ఎట్లా బిల్డ్ చేయాలనేది దీని ద్వారా అయితే మీకు అర్థమయ్యాలని నేను చెప్తా. సో ప్రిడిక్షన్లోకి వెళ్తే హెడ్ టు హెడ్ వివరాలు చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ది అండ్ రాజస్థాన్ది ఇద్దరు కూడా లాస్ట్ 8 మ్యాచెస్లో 4 మ్యాచెస్ అయితే విన్నారు. హెడ్ టు హెడ్లో అప్పర్ హ్యాండ్ అయితే ఎవరిది లేదు. సో గ్రౌండ్ చూసుకుంటే ఢిల్లీలో జరుగుతుంది, అరుణ్ జైట్లీ స్టేడియం. ఆ స్టేడియం ఢిల్లీ హోమ్ గ్రౌండ్ కాబట్టి సో వాళ్ళకి తగ్గట్టుగా ఆ గ్రౌండ్ని ప్రిపేర్ అయితే చేయించుకుంటారు. సో దీని అర్థం ఏంటంటే ఢిల్లీ వాళ్ళు కనుక టాస్ గెలిస్తే వాళ్ళకి తెలుసు ఆ పిచ్ దేని గురించి ప్రిపేర్ చేసిర్రో, బౌలింగ్ కోసం ప్రిపేర్ చేయించిర్రా, ఫ్లాట్ పిచ్ ప్రిపేర్ చేసిర్రా అనేది వాళ్ళకి క్లియర్గా తెలుసు. కాబట్టి సో వాళ్ళు టాస్ గెలిస్తే దాని ప్రకారం తీసుకుంటారు. సో అక్కడ వాళ్ళకి అడ్వాంటేజ్ అయితే అవుతుంది. సో వాళ్ళ హోమ్ గ్రౌండ్ కాబట్టి ఇది మెయిన్ థింగ్. ఇంకోటి ఏంటంటే హెడ్ టు హెడ్ స్టార్ట్స్ కూడా చెప్పిన, గ్రౌండ్ ఎక్కడ జరుగుతుందో చెప్పిన. ఇప్పుడు స్మాల్ లీగ్ టీం ఎట్లా తీసుకోవాలి అండ్ కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ ఎవరిని తీసుకోవాలనేది చూద్దాం. సో స్టాటిస్టిక్స్ విషయానికి వస్తే యావరేజ్గా ఈ గ్రౌండ్లో మనకి 160 అయితే వస్తుంది. సో సోఫార్ ఈ ఐపీఎల్లో ప్రతి మ్యాచ్ 200 వెళ్ళడం, 230s వెళ్ళడం, 250s వెళ్ళడం, ఫ్లాట్ పిచ్చెసే మొత్తం చూసినాం. వీటిని బేస్ చేసుకుంటే ఈ గ్రౌండ్లో మనకి 160 ఆన్ అండ్ యావరేజ్గా వస్తుంది. సో దాని అర్థం ఏంటి, ఇది ఒక లో స్కోరింగ్ గేమ్. అంటే కంపేర్ టు ఇది ఒక గుడ్ స్కోరింగ్ గేమే, బట్ కంపేర్ టు 200s, 230s, 250s, 180 స్కోర్స్ మీదకి వెళ్ళి 160 అనేది లో స్కోరింగే, కొంచెం తక్కువ స్కోరే. కాబట్టి ఈ గ్రౌండ్లో 160 యావరేజ్ అయితే ఉంది, ఏ టీం అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుందో. ఓకే, సో అది గుర్తుపెట్టుకొని టీమ్స్ అనేది స్కోరింగ్ కొంచెం తక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి బౌలర్స్ని ఎక్కువ కవర్ చేయండి, ఆల్రౌండర్స్ని ఎక్కువ కవర్ చేయండి, బ్యాట్స్ మీద కాన్సన్ట్రేషన్ కొంచెం తక్కువ చేయండి. ఇంకోటి ఏంటంటే ఇది ప్రజెంట్ మనం రీడ్ చేసిన అనాలిటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. సో దీన్ని బేస్ చేసుకునే ప్రిడిక్షన్ చెప్తున్నా. బట్ ఫైనల్ పిచ్ రిపోర్ట్ వేరే ఉంటుంది, అక్కడ కామెంటేటర్స్ అక్కడ లైవ్గా ఇచ్చేది. ఆ పిచ్ రిపోర్ట్ని బట్టి చాలా చేంజెస్ చేయడం జరుగుతుంది టీంలో. ఆ టీంలో చేంజెస్ కావాలి, ఫైనల్ టీం కావాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో డెఫినెట్గా జాయిన్ అవ్వండి మర్చిపోకుండా. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పే ప్రతిదీ కూడా ముందు జరిగిన మ్యాచ్లకు నుండి తీసుకున్న డేటా అన్నమాట ఇదంతా. బట్ మీకు ఈరోజు అక్కడ గ్రౌండ్ ఎట్లుందనేది అక్కడ 7:30కి మ్యాచ్ కాబట్టి 7 నుండి మనకు తెలుస్తుంది. దాన్ని బేస్ చేసుకొని టీం క్రియేట్ చేయాలి ఎప్పుడైనా. ఈ పాత స్టాటిస్టిక్స్ అనేటివి కొంతవరకు హెల్ప్ అయితే ఈరోజు అక్కడ గ్రౌండ్ ఎట్లున్నది అనేది చాలా ఇంపార్టెంట్. సో అది కావాలనుకుంటే టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఇంకేం మిస్ అయినా మనం పేసర్స్ స్పిన్నర్స్ విషయానికి వస్తే పేసర్స్కి కొన్ని ఎక్కువ వికెట్స్ ఉన్నాయి, స్పిన్నర్స్ని కూడా ఇగ్నోర్ చేయొద్దు, గుర్తుపెట్టుకోరు. స్పిన్నర్స్కి కూడా ది బెస్ట్గా మనకి వికెట్స్ అయితే ఆ గ్రౌండ్లో ఉన్నాయి. ఓకే,
యావరేజ్ స్కోర్ చెప్పిన, హిట్ టు హిట్ స్టాట్స్ చెప్పిన, అండ్ గ్రౌండ్ ఎట్లా ఉండబోతుందో చెప్పిన. ఓకే, ఇవన్నీ చెప్పిన. సో ఇప్పుడు మనం టీం ఎట్లా క్రియేట్ చేయాలనేది చూద్దాం. ఓకే, సో ఇక్కడ టీము విషయానికి వస్తే రాజస్థాన్ రాయల్స్ అనేది మంచి ఫామ్లో ఉంది కదా. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ కూడా రీసెంట్గా విన్ అయ్యి వస్తుందా అంటే, సో వాళ్ళు కంపేర్ టు రాజస్థాన్ అండ్ నార్మల్ ఫామ్లో ఉన్నారు. రాజస్థాన్ మాత్రం హై లెవెల్ ఫామ్లో అయితే ఉంది. లాస్ట్ 5 మ్యాచెస్లో 3 మ్యాచెస్ విన్ అయ్యి వస్తారు. ఓకే, సో రాజస్థాన్. ఓకే, సో ఇప్పుడు టీం ఎట్లా అనేది క్రియేట్ చేసి అయితే చూద్దాం. స్మాల్ లీగ్ టీం విషయానికి వస్తే ఫస్ట్ రాజస్థాన్ నుండి ప్లేయర్స్ని అయితే పిక్ చేస్తా. సో సంజు శాంసన్ ఉండాల్సిన ప్లేయరే. అండ్ బ్యాటింగ్ విషయానికి వస్తే జైస్వాల్ ఉండాల్సిన ప్లేయరే. అండ్ బట్లర్ కూడా ఉండాల్సిన ప్లేయరే. సో బట్లర్ హిట్ ఆర్ మిస్ టైప్ రీసెంట్గా అట్లా చేస్తుండు. బట్ గుర్తుపెట్టుకోర్రి, బట్లర్ స్టాండ్ అయితే ఎట్లుంటుందంటే చాలా బిగ్ నాక్స్ ఆడతాడు. ఆ ఒక్క నాక్ వల్లే మీ ప్రతి లీగు లాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో స్మాల్ లీగ్లో తనని రిస్క్ తీసుకోకండి. గ్రాండ్ లీగ్స్లో రిస్క్ తీసుకుంటే తీసేసుకోండి, ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇక్కడ ఎనఫ్ ఈ ముగ్గురు. ఆల్రౌండర్స్ విషయానికి వస్తే మీరు అశ్విని తీసుకుంటారా లేదా అనేది మీ చాయిస్. అది టాస్ తర్వాత డిసైడ్ అయినా. ఎందుకంటే ఇక్కడ చూసుకోండి, కంప్లీట్గా అవుట్ ఆఫ్ ద ఫామ్ అని చెప్పొచ్చు. ప్రతి మ్యాచ్ అసలు ఈ సీజన్ మొత్తంలో 3 మ్యాచెస్లో ఒక్కొక్క వికెట్ తీసిండు. మిగతా అన్ని మ్యాచెస్ కూడా ఆఫ్ కలాడు. ఓకే, గ్రాండ్ లీగ్స్లో ఇటువంటి ప్లేయర్స్ని అస్సలే ఫామ్లో లేని వాళ్ళని జీఎల్స్లో కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ ట్రై చేసుకోండి. ఒకవేళ 2 to 3 వికెట్స్ 4 వికెట్స్ కనుక మీ లక్ ఉండి పడ్డాయి అనుకో, గ్రాండ్ లీగ్లో ఎగ్దమ్ పైకి పోయి మంచి ర్యాంక్స్ వస్తాయి. గుర్తుపెట్టుకోరు, గ్రాండ్ లీగ్స్లో ఎప్పుడైనా ఎవరు తీసుకొని ప్లేయర్స్, టాలెంట్ ఉన్న ప్లేయర్స్ని మనం తీసుకుంటే వాళ్ళు పర్ఫామ్ చేస్తే మనం మంచి పొజిషన్లోకి వెళ్తాం. అందరు తీసుకున్న ప్లేయర్స్ని తీసుకొని నువ్వు తీసుకుంటే ఏమి కూడా రాదు గ్రాండ్ లీగ్స్లో, గుర్తుపెట్టుకో. అండ్ గ్రాండ్ లీగ్స్కి బెస్ట్ అప్లికేషన్ రెడ్ క్రిక్ 11 లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, సో రియాన్ పరాగ్ అయితే మస్తు మంచి ఫామ్లో ఉన్నాడు. సో డెఫినెట్గా టీంలో ఉంటే ప్లస్ పాయింట్ అవుతుంది. సో తనని తీసేసుకోవడానికే ట్రై చేయండి. ఒకవేళ గ్రౌండ్ బౌలింగ్కే ఖచ్చితంగా ఫేవరబుల్ ఉంటే కినా మేబీ చెప్పలేం, 1-2 ఓవర్స్ కూడా వేయచ్చు, అప్పుడప్పుడు వేస్తూ ఉంటాడు కాబట్టి. బౌలర్స్ విషయానికి వస్తే సో చాహల్, బౌల్ట్ ఇద్దరిని కూడా తీసుకోండి. నన్ను ఇంకోటి చాలామంది అడిగారు ఏంటంటే డెత్ బౌలర్స్ కూడా చెప్పు బ్రో. డెత్ బౌలర్స్ విషయానికి వస్తే అసలు దాని గురించి చెప్పట్లే అని. సో డెత్ బౌలర్స్ ఎట్లా చూసుకోవాలంటే, ఎగ్జాంపుల్ లాస్ట్ మ్యాచ్ రాజస్థాన్ ఉంది కదా, స్కోర్ కార్డ్లోకి వెళ్ళి ఇక్కడ ఓవర్స్ అని ఉంటాయి. ఆ ఓవర్స్ క్లిక్ చేస్తే మీకు రాజస్థాన్ బౌలర్స్ లిస్ట్ వస్తుంది. ఇక్కడ అంటే 2 టీంలది వస్తుంది. మీరు రాజస్థాన్ బౌలర్స్ దగ్గరికి వెళ్ళిపోతే 20 డెత్ ఓవర్స్ ఏదంటే ఈ 4 ఓవర్స్ని డెత్ ఓవర్స్ అంటారు. 17, 18, 19, 20 ఈ 4 ఓవర్స్ని డెత్ ఓవర్స్ అంటారు. ఈ 4 ఓవర్స్లో ఎవరు వేసారు? సందీప్ శర్మ వేసిండు, ట్రెంట్ బోల్ట్ వేసిండు, ఆవేష్ ఖాన్ వేసిండు, యుజ్వేంద్ర చాహల్ వేసిండు. సో యుజ్వేంద్ర చాహల్ని మనం డెత్ బౌలర్ అన్నాం, బట్ ఆవేష్ ఖాన్, సందీప్ శర్మ వీళ్ళని డెత్ బౌలర్స్ అంటాం. ట్రెంట్ బోల్ట్ చాలా మ్యాచెస్లో డెత్ ఓవర్స్ వేయట్లేదు. సందీప్ శర్మ, ఆవేష్ ఖాన్ వేస్తారు కాబట్టి వీళ్ళు ఆర్ఆర్కి డెత్ బౌలర్స్ కాబోతున్నారు. ఓకే, అండ్ అట్లానే మీకు వీళ్ళ గురించి కూడా చెప్తా. ఢిల్లీ క్యాపిటల్స్లో డెత్ బౌలర్స్ వేయాలనేది. డెత్ బౌలర్స్ ఎందుకు ఇంపార్టెంట్, ఇక్కడ ఆల్రెడీ 17 ఓవర్స్కే మ్యాచ్ అయిపోయింది కాబట్టి సో మనం ఇంకో మ్యాచ్లో చూద్దాం. డెత్ బౌలర్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్టార్టింగ్లో వికెట్స్ పడకుండా లాస్ట్లో వికెట్స్ పడతాయి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ 4 ఓవర్స్ ఏవైతే ఉన్నాయో 20 వరకు 17, 18, 19, 20 ముఖేష్ కుమార్ వేస్తుండు, రసిక్దర్ సలాం వేస్తుండు, ముఖేష్ కుమార్, రసిక్దర్. సో వీళ్ళిద్దరు ఢిల్లీ క్యాపిటల్స్కి డెత్ బౌలర్స్ అన్నమాట. ఫస్ట్ బౌలింగ్ ఎవరైతే ఇస్తారో ఆ టీం నుంచి డెత్ బౌలర్స్ని మీ టీంలో క్యారీ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో చాలా మంచి క్వశ్చన్ చేసినావు బ్రో. సో అది మీరు చూసుకుంటారా అనుకున్నా, బట్ అది కూడా చూసుకోని వాళ్ళు కొందరు ఉన్నారేమో. మంచి క్వశ్చన్ అడిగినావు. ఎందుకు చెప్తున్నా అంటే గుర్తుపెట్టుకోరి, స్టార్టింగ్లో వికెట్లు పడకుండా ఆ 4 ఓవర్స్లో స్కోర్ రావాలని బౌలర్ వచ్చినా హిట్ చేస్తాడు, బ్యాటర్ ఉన్నా హిట్ చేస్తాడు, ఏ ప్లేయర్ ఉన్నా కూడా హిట్టింగ్కే వెళ్తాడు. సో అట్లా వెళ్ళినప్పుడు బౌండరీస్ అన్న వస్తాయి లేదా వికెట్స్ అన్న వస్తాయి. సో డెత్ ఓవర్స్లో పడితే కనుక 2-3 వికెట్స్ అప్పుడే పడడానికి ఛాన్సెస్ హైగా ఉంటాయి. సో మీరు డెత్ బౌలర్స్ని వదులుకున్నారనుకో, వాళ్ళకి అప్పుడే 2-3 వికెట్లు పడితే మీకు చాలా మైనస్ పాయింట్ అవుతుంది, నెగిటివ్లోకి వెళ్ళిపోతారు. ఓకే, సో ఇది డెత్ బౌలర్స్కి సంబంధించింది. అండ్ మీరు ఇక్కడ సందీప్ శర్మ, ఆవేష్ ఖాన్ ఇద్దరు కూడా మంచి బౌలర్సే, వాళ్ళని కూడా చూసుకోవచ్చు. మీకు ప్రతి మ్యాచ్లో వీళ్ళు 4 కూడా పర్ఫామ్ చేస్తుర్రు యాక్చువల్లీ చెప్పాలంటే.
సో అందరినీ కవర్ చేయలేం కాబట్టి నేను తీసుకోలేదు. బట్ ఆఫ్టర్ టాస్ ఎవరిని డ్రాప్ చేయాలనేది నేను చూస్తా. ఓకే, సో యాజ్ ఆఫ్ నవ్ అయితే మీరు ఆవేష్ ఖాన్ అండ్ వెళ్ళొచ్చు, లేదా చాహల్తో వెళ్ళిపోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్ నుంచి ప్లేయర్స్ ఎవరైనా చూద్దాం. సో ఇక్కడ రిషబ్ పంత్ అయితే మనకు ఉండాల్సిన ప్లేయరే. సో మిగతా ఎవరైతే నాకు అంతా అనిపించట్లే. సో మీకు ఇక్కడ ఫ్రేజర్ మెగ్గార్కి అయితే ఉండాల్సిన ప్లేయరే. అండ్ ట్రిస్టన్ స్టబ్స్, సో తినను కూడా ఉండాల్సిన ప్లేయరే. మీరు స్మాల్ లీగ్లో రిస్క్ చేస్తారా లేదా అనేది రిస్క్ రివార్డ్ ప్లేయర్ వచ్చేసి మీకు పృథ్వీ షా కాబోతుండు. స్మాల్ లీగ్లో మీరు తీసుకుంటారా రిస్క్ రివార్డ్ ప్లేయర్ అనేది మీ ఇష్టం. లేదు గ్రాండ్ లీగ్లో అయితే కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఆల్రౌండర్స్ విషయానికి వస్తే అక్షర్ పటేల్ డెఫినెట్గా ఉండాలి. అండ్ ఇక్కడ ట్రిస్టన్ స్టబ్స్ని తీసుకోండి. ఎందుకంటే జేక్ ఫ్రేజర్ వీళ్ళిద్దరు కూడా ది బెస్ట్ ఫామ్లో ఉన్నారు నన్ను అడిగితే. బట్ లో స్కోరింగ్ అయితే కనుక మీరు ట్రిస్టన్ స్టబ్స్ బదులు ఎక్స్ట్రా బౌలర్ తోటి వెళ్ళడమే మంచిదని నేను చెప్తా. ఓకే, సో ఇక్కడ కుల్దీప్ యాదవ్ తోటి వెళ్ళొచ్చు, ఖలీల్ అహ్మద్ తోటి వెళ్ళొచ్చు, మీరు ఎవరితోటైనా వెళ్ళొచ్చు. ఓకే, సో ఈ విధంగా అయితే మీ టీం అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇది స్మాల్ లీగ్ టీంకి సంబంధించిన ప్రిడిక్షన్. సో చెప్పినా కదా, బౌలర్స్లో నేను డెఫినెట్గా చేంజెస్ అయితే చేస్తా. ఓకే, నేను కుదిరితే ఇక్కడ ఏదో ఒక వికెట్ కీపర్ని డ్రాప్ చేయడం, లేదా ఈ ఆల్రౌండర్స్లో ఒకరిద్దరిని డ్రాప్ చేయడం, ఎక్స్ట్రా బౌలర్స్ తోటి వెళ్ళడానికి నేనైతే సజెస్ట్ చేస్తాను ఈ మ్యాచ్కి. అండ్ స్మాల్ లీగ్ టీం ప్రిడిక్షన్ అయితే ఇది. అండ్ ఇప్పుడు కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ ఎవరనేది క్లియర్గా చెప్తా. అది చెప్పిన తర్వాత మీకు ఓకే, సో ఇది నేను ఖలీల్ అహ్మద్ ప్లేస్లో మీకు సందీప్ శర్మని అయితే ఇస్తా. సో ఇది స్మాల్ లీగ్ టీంకి సంబంధించిన ప్రిడిక్షన్ యాజ్ ఆఫ్ నౌ. మీరు ట్రిస్టన్ స్టబ్స్ని కూడా తీసుకోవచ్చు. అండ్ కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ విషయానికి వస్తే నేను జేక్ ఫ్రేజర్ మెగ్గార్కి మీకైతే కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ ఈ మ్యాచ్లో సజెస్ట్ చేయండి కెప్టెన్. సో మీరు ఇస్తే వైస్ కెప్టెన్ ఇవ్వండి. అండ్ కెప్టెన్ వచ్చేసి శాంసన్ తోటి వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ చెప్పినా కదా మీకు కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ అయితే ఇది మీరు రివర్స్ కూడా ఇచ్చుకోవచ్చు. సేఫ్ కావాలంటే జేక్ ఫ్రేజర్కి కెప్టెన్ ఇచ్చేసి వైస్ కెప్టెన్ శాంసన్కి ఇచ్చేసుకోండి. ఓకే, సో ఇది స్మాల్ లీగ్ టీంకి సంబంధించిన ప్రిడిక్షన్. అండ్ మళ్ళీ గుర్తు చేస్తున్నా, మీకు గనక టీడీఎస్ జిఎస్టీ వల్ల చాలామంది లాస్ అవుతారు అనిపిస్తే బూమ్ 11, మైఫ్యాబ్ 11, రెడ్ క్రిక్ 11 ఈ 3 అప్లికేషన్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతా. ఏపీ తెలంగాణ వాళ్ళకి ఎటువంటి డౌట్స్ ఉన్నా నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఫ్యాంటసీ బాబాజీ అని ఉంటుంది. దానికి మీరు మెసేజ్ చేస్తే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నేను సాల్వ్ చేపిస్తా. అండ్ నా పర్సనల్ సజెషన్స్ కూడా ప్రతిదీ ఉంటుంది ఏమైనా క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో వచ్చినన్ని రోజులైతే ఈ అప్లికేషన్స్ వాడుకోవచ్చు. వీడియో ఇప్పటివరకు చూసి మీకు వీడియో ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయింది అనిపిస్తే కనుక ఒక లైక్ చేసి వెళ్ళండి. సో దట్ నాకు హెల్ప్ఫుల్ అవుతుంది, 10 మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే నేను నెక్స్ట్ చేసే వీడియోస్ కూడా మీకు రీచ్ అవుతాయి. అండ్ ఈ వీడియో అయితే హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి.